విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మన సంస్కృతిని భాషని మర్చిపోవడం కన్నతల్లిని మర్చిపోవడమే కదమ్మా. మనం ఎదిగాం కదా అని వేళను మర్చిపోతే ఎలా? సారీ భార్గవి, ఒక్కోసారి ఇవన్నీ గుర్తుకొచ్చి మనసులో ఉన్న ఆవేదన మాటల్లో బయటకొచ్చేస్తూ ఉంటుంది. ఏదేవైనా సంప్రదాయాన్ని గౌరవిస్తూ అందర్నీ అభిమానిస్తూ బాధ్యతల్ని పంచుకుంటూ ఇంటికొచ్చిన వాళ్ళని ఆదరిస్తూ అచ్చం తెలుగింటి ఆడపడుచులా ఈ ఇంటి కోడలు ఎలా ఉండాలని నేను కలల కన్నానో ఆ కలలన్నీ నిజం చేస్తున్నావమ్మా. అంతా మీ అభిమానం అత్తయ్య. కాఫీ తెస్తానుండండి. వండర్ఫుల్ ఆండాళ్ళు, ఫోటోలు ఇంత బాగా తీస్తావనుకోలేదు. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కూడా ఇంత గొప్పగా ఫోటోలు తీయలేడు. దీంట్లో మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎందుకు పరమేశ్వరా? ఇలాంటి పనికిమాలిన పనులు చేయడంలో పాలు పంచుకుంటున్నందుకు పాయసం తాగుతున్నంత ఆనందంగా ఉంది. ఈ ఫొటోస్ తో భార్గవి ఇంతకాలం ఆ ఇంట్లో వాళ్ళ గుండెల్లో బలంగా వేసుకున్న పునాదులు కదులుతాయి. కదలడమే కాదు, భూకంపం వచ్చినట్టు కూలిపోతాయి. ఆ తాకిడికి భార్గవి బతుకు పాపం బుగ్గిపాలైపోతుంది. కాకపోతే ఇవి ఇప్పుడు ఎవరికి అందాలో వాళ్ళ చేతికి అందితేనే మజా. ఇంకెవరికి? లక్ష్మీదేవికి అందితే చాలు కదా పరమేశ్వరా. అదే నాకు నీకు తేడా అండాళ్ళు. ఈ రోజేకి గురి తప్పకుండా ఎక్కడ కొట్టాలో బాగా తెలుసు. ఈ ఫోటో లక్ష్మీదేవికి పంపిస్తే ఫోటో రీలు ఖర్చు, డెవలపింగ్, ప్రింటింగ్ ఛార్జీలు కూడా దండగా అయిపోయినట్టే. అదేమిటి పరమేశ్వరా? అదంతే. ఈ ఫోటోలు లక్ష్మీదేవి చూసినా నమ్మదు. ఒకవేళ నమ్మినా తప్పు భార్గవి మీదకి రాకుండా ఫోటోలు దాచేసి ఏదోలా మేనేజ్ చేస్తుంది. భార్గవి మీద అంత నమ్మకం లక్ష్మీదేవికి. మరైతే మనం పడ్డ శ్రమంతా వృధా అంటారా? ఎందుకంటాను? ఈ ఫోటోలు లక్ష్మీదేవికి కాదు, సంధ్య చేతికి అందాలి. సంధ్యకా? అవును. ఆ ఇంట్లో అందరికన్నా ప్రమాదకరమైన మనిషి సంధ్యే. నేనే అనుకుంటే నాకన్నా 4 ఆకులు ఎక్కువే చదివింది. 2 వైపులా పదునున్న కత్తి లాంటిది. అవసరమైతే అభిమానించగలదు, లేదంటే అందనంత దూరంలో ఉంచగలదు. అందుకని ఇవి సంధ్యకు అందజేస్తే కాగల కార్యం గంధర్వులు కాదు, ఈ ఫోటోలే నెరవేరుస్తాయి. కాస్త అర్థమయ్యేలా చెప్పండి పరమేశ్వరా. భార్గవ్ అంటే ఆ ఇంట్లో అందరికీ అంత నమ్మకం కదా. అందుకే నేను కావేరితో సంధ్యకి భార్గవి మీద అనుమానం వచ్చేలా స్లో పాయిజన్ ఇంజెక్ట్ చేయించాను. అది ఇప్పుడు కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది. ఈ టైంలో ఈ ఫోటోలు కూడా అందితే ఎవరు నమ్మినా నమ్మకపోయినా సంధ్య నమ్ముతుంది. ఈ ఫోటోలతోనే భార్గవి బయటికి వెళ్ళిపోవడానికి లైన్ క్లియర్ చేస్తుంది, నా పగ తీరేలా చేస్తుంది. ఆహాహా, ఏవో కంప్యూటర్లు వచ్చేసాయి, అద్భుతాలు చేసేస్తున్నాయి అంటారు గాని పరమేశ్వరా, మీ మేధస్సు ముందు ఆ కంప్యూటర్లు ఎందుకు పనికిరావు? అంటే ఈ ఫోటోలు సంధ్యకి అందడం, భార్గవి ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవడం సీరియల్గా జరిగిపోతాయన్నమాట. అదేగా నా ప్లాన్. అందుకని ముందుగా ఈ ఫోటోలు నువ్వే సంధ్యకు అందేలా చేయాలి. నేనా పరమేశ్వరా? అవును, నువ్వే. ఈ పాపం కూడా నాకెందుకు పరమేశ్వరా? పుణ్యం అనుకునే ఫోటోలు తీసావా? అందుకే ఈ వందేలా చేయాల్సిన బాధ్యత కూడా నీదే. లేదంటే రేపు ఈ ఫోటో డ్రామా మొత్తం నీ అకౌంట్లో వేసేస్తాను. నేను హ్యాపీగా పక్కకు తప్పుకుంటాను. అంత పని చేయకండి పరమేశ్వరా. ఏదో తంటాలు పడి ఆ ఫోటోలు సంధ్యకి అందేలా చేస్తాను. గుడ్. వస్తున్నా తాతయ్య. ఏంటి తాతయ్య అలా ఉన్నారు? ఏమైంది? సంధ్య, ఈ కంపెనీని ఎన్ని ఆశలు ఆశయాలతో పెట్టానో
మీ అందరికీ తెలుసు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనూహ్యంగా ఆ రంగంలో వస్తున్న మార్పులు తెలుసుకోవడానికి, పేరున్న కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకురావడానికి 2 ఏళ్ల పాటు అమెరికాలోనే ఉండిపోయాను. ఆ శ్రమంతా వృధా అయిపోయేలా కనిపిస్తోంది. మహావృక్షంలా ఎదుగుతుందనుకున్న సంస్థ మొక్క దశకు వచ్చేలా కూడా కనిపించటం లేదు. మీ వల్ల ఇన్స్పైర్ అయి మీ గైడెన్స్లో అనుకున్నది సాధిస్తామనే లక్ష్యంతో పూర్తిగా ఇన్వాల్వ్ అయి పనిచేస్తున్నాం. అలాంటిది మీరే ఇంత నిరాశగా మాట్లాడుతున్నారేంటి తాతయ్య? అసలేం జరిగిందో చెప్పండి. జరగకూడదే జరిగింది సంధ్య. ఇంతవరకు ఎంతో కాన్ఫిడెన్షియల్గా ఉన్న మన కంపెనీ ఆశయాలు, సాధించదలుచుకున్న లక్ష్యాలు, అందుకు సిద్ధం చేసుకున్న ప్రణాళికలు అన్నీ బయటకు తెలిసిపోయాయి. నేను వేసిన ప్లాన్లు చాలా వరకు పనికిరాకుండా పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేంటి తాతయ్య? కంపెనీ ఇంటర్నల్ మ్యాటర్స్ మనకి తప్ప వేరే వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు కదా. అలాంటిది అప్పుడే బయటికెళ్ళిపోయే పరిస్థితి ఇంతవరకు వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను. అసలు ఇది ఎలా జరిగింది తాతయ్య? సంధ్య, ఏది ఏమైనా ఈ విషయం నీకు కూడా తెలియటం మంచిదని పిలిచాను, అంతే. వెళ్ళమ్మా, వెళ్ళి నీ పని చూసుకో. దీపక్, ఇక్కడుంటే సేఫ్టీ లేదని మన కంపెనీకి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ ఫైల్ ఒకటి ఇంటి దగ్గర దాచమని నీకు ఇచ్చాను. రేపు వచ్చేటప్పుడు ఆ ఫైల్ ఒకసారి తీసుకురా. అలాగే మావయ్య, మరి నేను వెళ్తాను. ఈ కవర్ ఎప్పుడొచ్చింది? గౌరవనీయులైన లక్ష్మీదేవి గారికి నమస్కారములు. అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం పోయి కుటుంబాన్ని పోషించలేక అప్పుల పాలై బతుకు బజార్న పడి ఇంట్లో అందరం ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదని అందుకు సిద్ధపడ్డ సమయంలో ఎవరో ఒక ఆయన మీ ట్రస్ట్ పేరు చెప్పి పుణ్యం కట్టుకున్నారు. ఏట్లో కొట్టుకుపోతున్న వాడికి గడ్డిపోచ దొరికినా పట్టుకుని ఒడ్డుకు చేరాలని ప్రయత్నిస్తాడు. అదే ఆశతో ట్రస్ట్ ఆఫీస్కి వచ్చాను. అక్కడున్న భార్గవి గారు పరిస్థితి అంతా విని వెంటనే డబ్బు సహాయం చేయడమే కాకుండా మాకు ధైర్యాన్ని కూడా ఇచ్చారు. మళ్లీ బతుకు మీద ఆశ కలిగేలా చేశారు. ట్రస్ట్ దయ వల్ల మళ్లీ మా కుటుంబం నిలబడింది. ఈ రోజు మేము 2 పూటలా తినగలుగుతున్నామంటే అది మీ చలవే. అందుకు మీకు, భార్గవి గారికి కుటుంబం అంతా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మాలాంటి అనాథల అభాగ్యుల క్షేమాన్ని కోరే మీరు, మీ కుటుంబం 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. జీవితాంతం మీ కృతజ్ఞుడిగా ఉంటాను. భవదీయుడు సాంబశివరావు. అదత్తయ్య. బావుందమ్మా. ఇలాంటి ఉత్తరాలు చూస్తున్నప్పుడల్లా విలియమ్స్ గారి కల నిజమైనట్టు అనిపిస్తోంది. ఏదేమైనా ప్రత్యేకమైన శ్రద్ధతో పూర్తిగా అంకితమైపోయి ట్రస్ట్ బాధ్యతలు నిర్వహిస్తున్న నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. బయట వాళ్ళందరికీ ట్రస్ట్ మీద నమ్మకం కలిగేలా చేశావు. అందుకే డబ్బున్న వాళ్ళు విరాళాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. లేనివాళ్లు తమ బతుకులు బాగుపడతాయనే నమ్మకంతో వస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా నీదేనమ్మా. భార్గవి, మొన్న నీకు జాగ్రత్తగా దాయమని ఇచ్చానే, ఆ ఫైల్ ఒకసారి తీసుకురా. మరీ అర్జెంటా? ఇదేదో అయ్యాక తీసుకురావచ్చా? అర్జెంట్ అనేగా అడుగుతున్నాను. మరీ అంత సీరియస్గా చెప్పకండి బాబు, భయమేస్తుంది. తెస్తానుండండి.
ఫైల్ ఏది? కనిపించడం లేదండి. కనిపించడం లేదా? అవునండి. బీరువాలో పెట్టిన ఫైల్ ఏమైపోతుందమ్మా? ఏ బట్టల్లోనో కలిసిపోయి ఉంటుంది. మరోసారి చూడు, అక్కడే ఉంటుంది. అంతా వెతికానత్తయ్య, ఫైల్ లేదు. నీ గదిలో పెట్టిన ఫైల్ నీకు తెలియకుండా ఏమైపోతుంది? నీ గదిలోకి పని కట్టుకొని వచ్చి ఆ ఫైల్ మాత్రమే తీసుకెళ్లరుగా? నిజమేనండి, కానీ ఎలా మిస్ అయిందో నాకు అర్థం కావడం లేదు. దానంతట అది మిస్ అయితే కదా అర్థం కావడానికి. సంధ్య, ఏంటి నువ్వనేది? కావాలనే ఆ ఫైల్ మిస్ చేశామంటున్నాను. చేరవలసిన చోటికి చేరవేశావు. ఇక్కడ వెతికితే ఎలా దొరుకుతుంది? సంధ్య, ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఫైల్ మిస్ చేయాల్సిన అవసరం, ఎవరికో చేర్చాల్సిన అవసరం నాకే ఉంది. ఆయన నా చేతికి దాయమనిస్తే జాగ్రత్తగా బీరువాలో పెట్టాను, అంతే. ఆ ఫైల్ లేదన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వంత అమాయకంగా మొహం పెట్టి చెప్పినంత మాత్రాన అందరూ నమ్మేస్తారనుకోకు. నిజంగా ఆ ఫైల్ ఏమైందో నీకు తెలీదా? లేదు సంధ్య, నిజంగా నాకు తెలీదు. నా మాట నమ్ము. నేనే కాదు, ఇంట్లో అందరూ నిన్ను అంత నమ్మబట్టే ఆ ఫైల్ దాచమని నీకిచ్చాడు మావయ్య. ఆ నమ్మకం నిలబెట్టుకోవాలంటే ఇప్పటికైనా ఆ ఫైల్ ఏమైందో చెప్పు. సంధ్య, నేనేదో తప్పు చేసినట్టు, కావాలనే ఆ ఫైల్ దాచేసినట్టు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? సంధ్య తప్పేం మాట్లాడలేదే. ఉన్నమాటే అడిగింది. ఫైల్ ఏమైంది అంటే సమాధానం చెప్పలేకపోతున్నావు కదా. మీరు కూడా అలా మాట్లాడతారేమిటండి? నాకు తెలీదని చెప్తున్నాను కదా. తెలియదని ఒక్క మాట చెప్తే సరిపోతుందా? అదేనా నీ బాధ్యత? ఇవాళ ఇదైంది, రేపు మరోటవుతుంది. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో, దొంగలెవరో దొరలెవరో తెలియాలిగా. సంధ్య, పెద్ద చిన్న లేకుండా ఏమిటా మాటలు? తనకు తెలియదని చెప్తుంది కదా. అసలు ఎలా పోయిందో తెలుసుకోకుండా మాట జారడం తప్పు. నువ్విలా వెనకేసుకు రాబట్టే పరిస్థితి ఇంతవరకు వచ్చిందమ్మమ్మా. తెలియక చెప్పకపోతే నేను ఏమీ అనేదాన్ని కాదు. కానీ తెలిసి కూడా తెలియనట్టు డ్రామా ఆడుతుంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు. నాకేమీ తెలియదని చెప్తున్నా వినిపించుకోవేంటి సంధ్య? అబద్ధాలు చెప్పి అందరినీ మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. భార్గవి, నీకు ఆ అవసరం ఉందో లేదో మాకు తెలియదు. ఇంతవరకు జరిగింది చాలు, కానీ మళ్ళీ మొదటికి రాక ఫైల్ ఏమైందో చెప్పు. ఇంకెక్కడైనా పెట్టావేమో గుర్తు తెచ్చుకోమ్మా. లేదత్తయ్య, ఆ రోజు బీరువాలో పెట్టాను, అంతే. ఆ తర్వాత నేను ఆ ఫైల్ తీయలేదు. నీకు బాగా కావలసిన వాళ్ళకి అందించడానికి తీసుండొచ్చుగా. సంధ్య, మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడదు. నాకు కావలసిన వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు, బయట ఎవరూ లేరు. ఉన్నారో లేరో ఓసారి బాగా గుర్తు తెచ్చుకో. పాత పరిచయాలు, పాత స్నేహాలు అంత తొందరగా వదులుకోలేవు కదా. నువ్వు మాట్లాడుతుంది రోజీ గురించేనా? అవును. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవ్వరూ చూడలేదనుకుంటుందట. నువ్వు చెప్పేది అలాగే ఉంది. రోజీ నువ్వు గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకోవడాలు, నవ్వుకోవడాలు, బయట కలిసి తిరగడాలు, గిఫ్ట్ ప్యాక్లు, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయడం, ఇవన్నీ ఎవరికి తెలియవనుకోకు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను ఆ ఫైల్ తీసుకెళ్లి రోజీకి ఇచ్చానంటావా? ఎస్, నువ్వే ఆ ఫైల్ రోజీకిచ్చావు. నువ్వు ఇంటికి కోడలుగా రాలేదు. రోజీ మనిషిగానే మళ్ళీ మా ఫ్యామిలీని విడగొట్టాలని వచ్చావు. సంజ, ఏంటి నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? అసలు ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా? ఆవిడెవరనుకుంటున్నావు? ఈ ఇంటి కోడలు, నాకు అమ్మ, నీకు అత్తగారు. రోజీతో కాస్త చనువుగా ఉన్నంత మాత్రాన ఫైల్ ఇచ్చేసినట్టేనా? లేనిపోని అనుమానాలు పెట్టుకుని ఎదుటి వాళ్ళని తప్పు పట్టాలని చూడకు. నీ హద్దుల్లో నువ్వుండు. నా మీద అరవడం కాదు, చేతనైతే తప్పు చేసిన వాళ్ళ మీద చూపించు నీ ప్రతాపం. ఆ మాట అనొద్దని చెప్తున్నాను. అంటాను 100 సార్లు అంటాను. నువ్వు అమ్మ అని పిలిచినంత మాత్రాన ఆవిడ తప్పు చేయకూడదని రూలేం లేదుగా. అయినా ఆవిడ తప్పు చేసిందని నేను ఊహించో, అంజనం వేయించో, జాతక చక్రం చూపించో చెప్పడం లేదు. తగిన సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయి కాబట్టి అంత నమ్మకంగా చెప్తున్నాను. ఏమిటో ఆ బలమైన సాక్ష్యాలు, ఆధారాలు? ఇవిగో ఈ ఫోటోలు. ఇంతసేపు పెద్ద కబుర్లు చెప్పావు, ఇప్పుడు మాట్లాడవే? ఏది మీ అమ్మగారు చేసిన నిర్వాకం చాలా? ఇంకా సాక్ష్యాలు, ఆధారాలు కావాలా? భార్గవి, ఎందుకు చేసావు ఈ పని? నాకేం తెలీదండి. ఆ రోజు ఆఫీస్కి వచ్చి ఏదో గిఫ్ట్ ఇస్తానంటే కాదంటే బాధపడతారని తీసుకున్నాను, అంతేగాని నిజంగా ఆ ఫైల్ నేను రోజీకి ఇవ్వలేదు. అత్తయ్య, నాకే పాపం తెలీదు. కనీసం మీరైనా నన్ను నమ్మండి. చేసిన తప్పుకి తగిన సాక్ష్యాలు, ఆధారాలు కనపడుతున్నాయి.
ఇంకా ఎందుకు ఈ ఏడుపులు పెడబొబ్బలు? ఇంకా ఎంతకాలం ఇలా నాటకాలాడి మమ్మల్ని నమ్మించాలని చూస్తావు?